ఓకే సార్. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మన రేగోడ్ జిల్లాలో సిందోల్ గ్రామము మళ్ళీ లింగంపల్లి గ్రామం కూడా సందర్శించడం జరిగింది. ఎస్పెషల్లీ మన శానిటేషన్ ఇందిరమ్మ ఇండ్లో ప్రోగ్రెస్ ఎట్లున్నదని కూడా చూడడం జరిగింది. సో మంచి ప్రోగ్రెస్ ఉన్నది. చాలామంది కూడా బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చేసినారు శాంక్షన్ చేసిన వాళ్ళు. సో ప్రభుత్వం కూడా ఎంత తొందరగా అంటే అంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి ఫేజ్డ్ వైజ్ మేనర్లో వాళ్ళకి అమౌంట్ కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఏ విధమైన మధ్యవర్తులు ఎవరికి అవసరం ఏం లేదు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రెస్ ఈ ప్రాసెస్ కూడా ఇది నిరంతర ప్రక్రియ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఈ గ్రామంలో లింగంపల్లిలో ఒక 20 మందికి ఇచ్చినాం, సిందోల్లో కూడా ఒక 20 మందికి ఇచ్చినాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ కూడా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మన గ్రామంలో ఎవరైతే అత్యంత బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కవర్ అయినరు. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో ఇంకా నెక్స్ట్ బీద వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కవర్ అవుతారు. సో అసలు 100% చేసినాం ప్రతి గ్రామంలో. బట్ ఇంకా కూడా అటెండెన్స్ చాలా తక్కువ వస్తూ ఉంది. ఇందాక నేను సింధుల్ గ్రామంలో పోతే కూడా సగం మంది ఏదో పండుగ ఉన్నదనేసి పోలేదు. సో దయచేసి పేరెంట్స్కి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే పండుగలు ఉన్నా కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ మీరు పోండి, బట్ పిల్లలను మాత్రం స్కూల్కి పంపించండి. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న పోయినారంటే మధ్యాహ్న భోజనం కూడా మనం స్కూల్లోనే పెడతాము. సో సాయంత్రమే వస్తారు. సో అప్పుడు లోపల మీరు ఎక్కడికైనా ఫంక్షన్ పోయినా కానీ వచ్చేస్తారు. కాబట్టి స్కూల్కి మాత్రం దయచేసి డుమ్మాలు కొట్టొద్దు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి స్కూల్స్లో అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసుకుంటూ కూడా టీచింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో అందరినీ కూడా మంచి సదుపాయాలు ప్రొవైడ్ చేసి మంచి టీచింగ్ ప్రొవైడ్ చేసి అందరినీ కూడా మంచి స్టాండర్డ్గా తీసుకొని రావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి 100% అటెండెన్స్ వచ్చే విధంగా అందరినీ కూడా స్కూళ్ళకి పంపించాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇందిరమ్మ ఇల్లు ఇంకెవరికైతే శాంక్షన్ ఇంకా కట్టుకోలేదో మరి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా మీరు స్టార్ట్ చేసుకుంటే తొందరగా మేము బేస్మెంట్ ఫోటో తీసుకుంటే మీకు ₹1,00,000 అనేది ఇనీషియల్ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది. ఈ విధంగా ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయింది, మనకి వర్షాకాలం కాబట్టి సో టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వ్యక్తిగత పరిశుభ్రత ప్లస్ పరిసరాలను పరిశుభ్రంగా కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మళ్ళీ ఈ డెంగ్యూ, మలేరియా రావద్దంటే ఎక్కడ కూడా నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అన్నీ ప్రభుత్వమే చేయాలంటే కూడా అది ఒకటి సాధ్యపడదు. సో వ్యక్తిగత శుభ్రత, మన పరిసరాలు క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంటుంది. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా టైర్లు కానివ్వండి, పూల కుండీలు కానివ్వండి, పాతగా వాడేసిన కూలర్లు కానివ్వండి, సో బాటిళ్ళు కానివ్వండి, ఇటువంటి అన్నిట్లలో కూడా నీళ్లు నిల్వ ఉండి డెంగ్యూ, మలేరియా దోమలు ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అవి లేకుండా అందరు కూడా పరిసరాలంతా పరిశుభ్రంగా పెట్టుకుంటే డెంగ్యూ, మలేరియా రాదు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటిస్తే మనకి టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి. సో అదేవిధంగా మన గ్రామంలో సో ఎవ్వరు కూడా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉండొద్దు. బడికి వెళ్ళే పిల్లలు, బడిడు ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా బడిలోనే ఉండాలి. సో అందరినీ కూడా బడికి పంపించాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను. 12 mm సరిపోతుంది. 16 mm అంటే మీకు వెయిట్ ఎక్కువ అవుతుంది, వెయిట్కి మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంటుంది. బాబు ఇదా ఎవరు బెనిఫిట్స్ ఎవరు మీరేనా? కూడా కడుతున్నాము. సో ఎక్కడ కూడా పిల్లర్ లేదు. పిల్లర్ ఎక్కడ వేసుకోవాలంటే మీకు బంకమట్టి ఉన్నది అనుకోండి, బాగా లూజ్ సాయిల్ ఉంటుంది. ఆ బంకమట్టిలో అది వేస్తే కూడా వంగుతూ ఉంటుంది. సో అటువంటి దగ్గర పిల్లర్ వేసుకోవాలి. మా దగ్గర చాలా మీరు దగ్గరకు వచ్చేయండి, అది ఫుల్ ఉండదు. అక్కడ దాకా వస్తాయి 15కి ఆపండి. గుర్తుపెట్టు. డెంగ్యూ, మలేరియా ఇవన్నీ దీంతోనే వస్తాయి. తీసేసి దీని మీద మీరు వాడుకునేటట్టయితే ఏమన్నా క్లోజ్ చేయండి, ముయ్యండి. లేదు వాడతలేరు అంటే ఇది పర్మనెంట్గా పని చేస్తుంది. అదే సరిపోతుంది, అది సరిపోతుంది మీకు. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ఎంత పోతారు? 2nd ఫ్లోర్ వరకు పోతారు. ఆ ఫ్లోర్కి సరిపోతుంది. 1st ఫ్లోర్ వరకు అయితే అసలు అది కూడా వస్తుంది. చెక్ చేయండి. ఎంత
ఎంత వస్తుంది ఇదే సార్ చూసినా మెజర్మెంట్ చూసి ఎంత వస్తుంది అది వాటర్ ఉంటే అందులో దోమలు వస్తాయి అన్న దోమలు గుడ్లు పెడతాయి వాటర్ నిల్వ ఉంచుకోవద్దు ఏది కూడా నీళ్ళు చూస్తుండండి అది కంటిన్యూ చేస్తారు మంచిగా వస్తున్నాయి అట్లేం కానీ ఓసారి ఏదో మ్యారేజ్ అయిందో సాగు అయిందో ఏదంటే ఉత్తది ఇక అదే గోర వేయడం కూడా కష్టం ఇంత రాక్ లేకుంటేనే 100 ఏళ్ళు అంత మంచి గట్టిగా నిలబడ్డది కదా ఇల్లు మళ్ళీ ఇక్కడ ఎందుకు పిల్లలు వేసుకుంటున్నారు ఎవరు చెప్తున్నారు మీకు అవన్నీ ఇప్పుడు అది ఎంత 100 ఏళ్ళ గట్టిగా నిలబడలేదా అది 100 ఏళ్ళది అంత మంచి గట్టిగా నిలబడ్డది దీనికి ఎందుకు పిల్లలు మీకే ఎక్కువ కాస్ట్ అవుతుంది అవసరం లేదు చెప్పండి అది వస్తే నేను చెప్తాను ఇప్పుడు మనకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కొద్దిమంది ఇల్లులు ఏమంటే మధ్య నుంచి లీక్ అవుతూ ఉంటాయి ఇట్లా పడిపోయేటట్టు ఉంటాయి సో వాళ్ళు అపాయం స్థితిలో ఉంటారు కొన్ని ఇల్లులు సో అట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ లో పెట్టేయండి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి కానీ కొన్ని ఒక్కొక్కసారి అవి పడిపోయేటట్టు ఉంటాయి అవి పెంకటి ఇల్లులు కూడా పడిపోయేటట్టు అది ఎట్లా చేయండి అంటే బీద వాళ్ళు ఎవరు ఉన్నారు ప్లస్ చాలా పురాతనంగా ఏం చేస్తున్నాం మరి ఎందుకున్నది అది అట్లా ఎక్కున్నది మరి నువ్వు అసలు వస్తున్నావు ఇక్కడ మరి వస్తున్నా ఏం పని చేస్తలేవు గట్టిగా 3 5 15 తర్వాత 3 6 3 6 जराबत बेटा 3 6 जा చేయాలనుకున్నా కానీ కూడా లోడ్ బేరింగ్ వాల్స్ మీదనే ఇంకో ఫ్లోర్ వేయచ్చు గ్రౌండ్ ఫ్లోర్ ఇంకో ఫ్లోర్ కూడా లోడ్ బేరింగ్ వాల్స్ మీదనే వేసుకోవచ్చు ఒక్క ఫ్లోర్ వేయడానికి పిల్లర్ అవసరం లేదు టైర్స్ ఇవి తీయాలి చూడు బాబు టైర్స్ అవి పెట్టొద్దు యూనిఫామ్స్ ఇచ్చిందా పాస్ యూనిఫామ్ ఇచ్చిందా ఇచ్చిందా నీకు బట్టలు మీకు వచ్చిరా బాబు